రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వనజాక్షి ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కేబినెట్ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, వనజాక్షి ఘటనపై కేబినెట్ లో ఎలాంటి చర్చ జరిగింది? నీలిమా, ఎవరు ఊహించిన విధమైన ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఏపీ కేబినెట్ ఇవాళ వనజాక్షి ఘటన పైన చర్చ జరిపింది. ఏదైతే ముస్నూరు మండలంలో జరిగిన తహసీల్దార్ ఇసుక ర్యాంపుల్లో అక్రమ రవాణాను అడ్డుకుంటూ ఆమె పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రభుత్వం విప్పుగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన నేపథ్యంలో ఆ అంశం పైన ఇవాళ కేబినెట్ చర్చిస్తూ కేబినెట్ అంతా కూడా ఆ సంఘటనలో ఎమ్మెల్యేది చింతమనేని ప్రభాకర్ కి అండగా నిలిచారు. తహసీల్దార్ వనజాక్షి ఎవరైతే ఉన్నారో ఆమె సరిహద్దు కాని ప్రాంతానికి వెళ్ళింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆ బోర్డర్ లోకి ఆమె ఎంటర్ అయ్యారు. అక్కడ అటువంటి ఆ సరిహద్దు ప్రాంతంలో ఈమె ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చోవడం ఏంటన్న ఒక అభ్యంతరాన్ని కేబినెట్ వ్యక్తం చేసింది. అయితే చింతమనేని ప్రభాకర్ వాస్తవానికి ఒక మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉన్న మండల స్థాయి మ్యాజిస్ట్రేట్ అధికారి. ఒక కరప్షన్ అనేది ఒక ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు అడ్డుకున్న మహిళకు అండగా నిలవాల్సిన, మహిళా ఉద్యోగికి అండగా నిలవాల్సిన కేబినెట్ ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మరోవైపు చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన గాని, అక్కడ ఆమె పైన ఒక మహిళా అధికారిని పైన దాడి చేసిన ఘటనకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి కేబినెట్ మాత్రం తప్పుపట్టలేదు. ఆయన్ని తప్పుపట్టలేదు, ఆయనకి అండగా నిలిచింది. మరోవైపు ఆ రోజు సీఎం చంద్రబాబు ఇరువురిని పిలిచి చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు ఇద్దరిని కూడా ఇటు ఎమ్మెల్యే ఎంఆర్ఓ అదే ఉద్యోగ సంఘాలతో పిలిచి మాట్లాడి ఒక ఐఏఎస్ అధికారిని విచారణకు వేస్తామని చెప్పారు. కానీ ఇవాళ వరకు ఐఏఎస్ అధికారిని విచారణకు నియమించలేదు. దానిపై కేబినెట్ లో కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా ఒక పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుని, అయితే ఇవాళ ఆ ఐఏఎస్ అధికారి నియమించాలా లేదా అన్నది ముందుగానే వాస్తవానికి విచారణ జరిపి చర్యలు తీసుకున్నామని చెప్పినప్పుడు కూడా ముందుగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత విచారణ కమిటీ అనేది ఉద్యోగ సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఇంకా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సమ్మె చేసినప్పుడు కూడా దానిపైన కఠినంగా వ్యవహరించాలనుకుంటారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులు సమ్మె జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. కానీ ఇక్కడ జరుగుతున్న సమ్మెకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. నిన్న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కార్మికులు కూడా మృతి చెందారు. ఈ సమ్మెపై మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. మొదటి రోజు ఆ రోజు 10వ తేదీన సమ్మె స్టార్ట్ అయిన తర్వాత 11వ తేదీన రాజమండ్రిలో చర్చలు జరిపినప్పుడు ఇవాళ చర్చ జరుగుతుంది. దానిపైన ఇంకా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన తప్ప సమస్యల పరిష్కారానికి ఎటువంటి నిర్ణయం తీసుకుని, దీంతో పాటుగా రాజధాని అంశం కానీ భూసేకరణ అటు భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని ఒక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ పద్ధతిలో మిగిలిన భూములు సేకరించాలని, అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి నెక్స్ట్ ఏంటన్నది అక్టోబర్ 22 లోపు చేయాల్సిన ప్రక్రియ, ఈ అన్ని అంశాలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించారు. అయితే వనజాక్షి అంశం పైన మాత్రం కేబినెట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు ఉద్యోగ సంఘాలు తప్పుతున్నాయి. ఒక మహిళా అధికారి నిజాయితీగా పనిచేసిన మహిళా అధికారికి మద్దతు తెలుపుకున్నా ఆమెది తిరిగి తప్పని నిర్ధారించడం పట్ల ఉద్యోగ సంఘాలను కూడా వ్యతిరేకత వ్యక్తం చేసి ఈ విషయాన్ని కేబినెట్ లోనే ఒక మంత్రి ధృవీకరించారు. ఆమెదే తప్పు అని కేబినెట్ అభిప్రాయపడిందన్న అంశాన్ని కూడా నిలిమా. థ్యాంక్ యూ సతీష్.